యాసంగిలో మొక్కజొన్న దిగుబడి అధికంగా రావడంతో రైతులు ఆనందంగా ఉన్నారు. అయితే ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు తెరవట్లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రైవేటు వ్యాపారులు తక్కువ ధరకే అడుగుతున్నారని, దానివల్ల తాము నష్టపోవాల్సి వస్తుందని వాపోతున్నారు. ప్రభుత్వం వెంటనే కొనుగోలు కేంద్రాలు తెరవాలని ఖమ్మం జిల్లా రైతులు కోరుతున్నారు. ఖమ్మం జిల్లా వ్యాప్తంగా 2 లక్షల ఎకరాల్లో మొక్కజొన్న సాగు చేశారు. చింతకాని మండల పరిధిలో అత్యధికంగా 29,000 ఎకరాలు, అత్యల్పంగా పెనుబల్లి మండలంలో 531 ఎకరాల్లో పంట సాగు చేశారు. ఎకరాకు సగటున 40 క్వింటాళ్ల దిగుబడి వస్తుందని రైతులు చెబుతున్నారు. జిల్లా వ్యాప్తంగా 7 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినా ఇప్పటి వరకు ఒక్క గింజ కూడా కొనుగోలు చేయలేదని అన్నదాతలు అంటున్నారు. నిబంధనల పేరుతో అధికారులు కొర్రీలు పెడుతున్నారు. ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఎకరానికి 40 క్వింటాళ్ల చొప్పున దాదాపుగా 80.24 లక్షల క్వింటాళ్ల దిగుబడి వచ్చే అవకాశం ఉంది. కానీ ప్రభుత్వం ఎకరాకు 26 క్వింటాళ్లు మాత్రమే కొనుగోలు చేస్తామని మెలకపెడుతోంది. ఇదే జరిగితే మార్క్ఫెడ్ ద్వారా 52.16 లక్షల క్వింటాళ్లు మాత్రమే సర్కారు కొంటుంది. మరి మిగతా 28.08 లక్షల క్వింటాళ్ల పరిస్థితి ఏంటన్నది ప్రశ్నార్థకం. ప్రస్తుతం చింతకాని, కొణిజర్ల, బోనకల్లు, వైరా, మదిరా ప్రాంతాల్లోని రైతులు మొక్కజొన్నను కల్లాల్లో ఆరబోసి విక్రయించేందుకు సిద్ధంగా ఉంచారు. ప్రభుత్వమే మార్కెట్ ద్వారా మొత్తం పంటను కొనుగోలు చేయాలని కోరుతున్నారు. ప్రైవేట్ వ్యాపారులకు అమ్ముదామంటే గిట్టుబాటు ధర కూడా లభించదని మొక్కజొన్న రైతులు వాపోతున్నారు. ఈ మొక్కజొన్నలు మేము 10 ఎకరాలు వేసామండి. ఎకరానికి 40 క్వింటాల దిగుబడి వచ్చింది. కానీ కల్లాలన్నీ తయారైనవి, గింజలు కూడా మంచిగా ఎండినాయి. ప్రైవేట్ దళారులు వచ్చి 1500, 1600, 1700 బేరం మాట్లాడుతున్నారు. అవి డబ్బులు కూడా 4 రోజులు చెబుతున్నారు. అవి వస్తాయో రావో కూడా నమ్మకం తక్కువ అండి. గవర్నమెంట్ వాళ్ళు రైతులను ఆలోచించి తొందరగా రైతు కేంద్రం, ఇది మొక్కజొన్న కొనుగోలు కేంద్రం పెడితే రైతులు కూడా సంతోషపడతారు. మా రాఘవపురం గ్రామంలో సుమారు 450 ఎకరం మట్టికి మొక్కజొన్న సాగు చేశారు. ఈ రాఘవపురం గ్రామంలో అందరూ సన్నకారు రైతులు. ఇప్పటికే ఎకరానికి 40,000 నుంచి 50,000 దాకా పెట్టుబడి పెట్టారు. ఈ సమయంలో మార్కెట్ ద్వారా మొక్కజొన్న కొనుగోలు చేస్తామని స్టేట్మెంట్ ఇచ్చినప్పటికీ అది ఎక్కడ ఆచరణ సాధ్యపడట్లేదు. సొసైటీ వారు కూడా కొనుగోలు కేంద్రం ప్రారంభించి వారం రోజులు అవుతుంది. ఎక్కడా కానీ ఒక గింజ కొన్న దాఖలాలు లేవు. బయట వ్యాపారస్తులు 1700, 1800 అడుగుతున్నారు. ఈ 1800, 1700కి రైతుకు నష్టమే వస్తుందండి. అదే గవర్నమెంట్ కొంటే కొద్దిగా ఇబ్బంది లేకుండా ఉంటుంది. వాళ్ళు కూడా కొనే ప్రపోజల్ అయితే ఏమి లేవు. కొంటామంటున్నారు కానీ కొంటలేదు. ఈ తక్షణమే గవర్నమెంట్ కొనాలని రైతుల తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ప్రారంభిస్తే పెద్ద మొత్తంలో మొక్కజొన్న విక్రయించేందుకు రైతులు సిద్ధంగా ఉన్నారు. అధికారులు స్పందించి ప్రభుత్వం ప్రకటించిన 2,400 రూపాయల ధరకే కొనుగోలు చేయాలని అన్నదాతలు డిమాండ్ చేస్తున్నారు.